హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను మనం ఇబ్బంది పడకుండా సులభంగా వంట చేయాలంటే ఏం చేయాలో ఈ టిప్స్ ద్వారా చూపిస్తాను. టిప్ 1 వచ్చేసి పిండి వంటలు చేసేటప్పుడు ఆయిల్ పొంగకుండా ఉండాలన్నా, తక్కువ ఆయిల్ పీల్చాలన్నా కానీ ఒక టిప్ చెప్తానండి. ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే ఆయిల్ కాగేటప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ పొంగకుండా ఉండాలంటే గోలీ సైజ్ అంత చింతపండుని వేస్తే ఆయిల్ పొంగకుండా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. మనం గారెలు వేసేటప్పుడు ఒక్కోసారి పొరపాటున గారెలు ఇలా పక్కకు పడతాయి కదండి. అలా పడినప్పుడు స్పూన్తో ఆయిల్ని పిండిపై వేయచ్చు. మూకుడిని ఇలా వంచినా కానీ ఆయిల్ గారిపై పడి తీయగానే వెంటనే ఊడి వస్తుందన్నమాట. టిప్ 2, ఆయిల్ ప్యాకెట్ని కట్ చేశాక టిన్లో పోస్తాం కదండి. పోసిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ అంటుకుని ఉంటుంది కదా. ఈ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఒక టిప్ చెప్తాను. మనం రోజు వాడే చెక్క గరిటెలు వాడగా పాతగా అయిపోతాయి కదండి. అయితే ఈ గరిటెల్ని ఒక్కోదాన్ని తీసుకొని కవర్లో పెట్టి ఇలా రుద్దితే కనుక కవర్కు ఉన్నటువంటి ఆయిల్ గరిటెకు అంటుకుంటుంది. గరిటెను బయటికి తీసిన తర్వాత ఈ ఆయిల్ని గరిటె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మిగిలిన గరిటెలను కూడా ఇలాగే చేద్దాము. తర్వాత ఈ గరిటెల్ని ఏదైనా ప్లేట్లో పెట్టి అరగంట వదిలేస్తే కనుక ఆయిల్ని గరిటెలు మంచిగా పీల్చుకుంటాయి. చూడండి కొత్త వాటిలా ఎలా మెరుస్తూ ఉన్నాయో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టిప్ 3, ఆకులు మొద్దుబారిపోయి కట్ చేయటం ఒక్కోసారి కష్టమవుతుంది కదండి. అలాంటప్పుడు ఏం చేయాలో ఈ టిప్ ద్వారా చూపిస్తాను. శాండ్ పేపర్ని తీసుకొని ఒక ముక్క కట్ చేసి చాకుని రుద్దాలి. 2 నిమిషాలు ఇలా రుద్దితే షార్ప్ అవుతుంది. తర్వాత మనం ఏది కట్ చేసినా కానీ ఈజీగా తెగుతాయి అన్నమాట. మీరు ట్రై చేయండి. టిప్ 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక టిప్ చెప్తానండి. మిక్సీ జార్లో కప్పు వెల్లుల్లి రెబ్బలు, కప్పు అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే ఇదే జార్లో 2 స్పూన్స్ ఆయిల్, హాఫ్ స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు వేసి నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకుందాము. నలిగిన తర్వాత ఇలా మెత్తగా గట్టిగా ఉంటుందండి. ఈ పేస్ట్ని ఏదైనా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే కనుక 15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.